హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు చందూస్ కాంపిటేటివ్ వరల్డ్. సో మనం ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి టాపిక్స్ని వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వస్తున్నాము. సో ఇందులో భాగంగా మన యొక్క మూడవ క్లాస్ వచ్చేసి మహాజానపదములు. ఏ పరీక్ష అయినా కూడా ఈ యొక్క మహాజనపదముల నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. మ్యాక్సిమం మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేది వస్తే రాజ్యము, దాని యొక్క రాజధాని, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంటుంది. సో వీటి గురించి ఒకసారి మనం ఈ మహాజనపదాల గురించి ఒక 2-3 నిమిషాలు డిస్కస్ చేద్దాం. అసలు ఈ మహాజనపదాల గురించి సమాచారం ఎక్కడ లభిస్తుందంటే, మనకి బౌద్ధ మతానికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క బౌద్ధ మతానికి సంబంధించి మనకి 3 గ్రంథాలు ఉంటాయి అన్నమాట. ఆ 3 గ్రంథాలు ఏంటి అంటే సుత్త పీఠిక, వినయ పీఠిక అండ్ అభిధమ్మ పీఠిక అనే 3 గ్రంథాలు ఉంటాయి. ఈ 3 గ్రంథాల గురించి మనం నెక్స్ట్ బౌద్ధ మతం అనే చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సో ఈ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఈ సుత్త పీఠిక అనే గ్రంథం ఏదైతే ఉందో, ఈ సుత్త పీఠికలో ఉన్నటువంటి అంగుత్తరనికయ అనే ఒక చాప్టర్లో ఈ 16 మహాజనపదముల గురించి సమాచారం అనేది మనకు లభించడం జరుగుతుంది అనమాట. సో ఈ ఉన్నటువంటి ఈ 16 జనపదంలో కూడా దాదాపు మనకి 14 వరకు రాచరిక రాజ్యాలు ఉన్నాయి, 2 మాత్రమే గణతంత్ర రాజ్యాలు ఉండటం జరిగింది. అవి వజ్జిమల్ల అనేవి గణతంత్ర రాజ్యాలుగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ మహాజనపదముల గురించి ఇటు సైడు జనపదము, అటు సైడు రాజధాని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి. సో మనకి అంగ అనే ఒక రాజ్యం ఉంటుంది, దీని రాజధాని చంప. కాశీ అనే ఒక రాజ్యం ఉంటుంది, దీని రాజధాని వారణాసి, ప్రస్తుతం ఉన్నటువంటి వారణాసి అనేది అది. కోసల అనేది ఒక రాజ్యం ఉంటుంది, కోసల రాజధాని శ్రావస్త అంటారు. ఈ కోసల గురించి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ అయోధ్య ప్రజెంట్ మనం ఏదైతే అయోధ్య రామ మందిర్ కట్టుకున్నామో, అయోధ్య అనే ప్రాంతము ఈ కోసల రాజ్యానికి చెందినటువంటి ప్రాంతం అనమాట. సో ఈ కౌసల రాజ్యాన్ని మనకి ఇక్ష్వాకు వంశం పరిపాలించారు. ఈ ఇక్ష్వాకు వంశంలో ముఖ్యమైన రాజు ప్రసేనజిత్తుడు. ఈ ప్రసేనజిత్తునికి ఒక సోదరి ఉంటుంది. ఈ సోదరిని అతడు మనకి నెక్స్ట్ వచ్చే అర్యాంక రాజ్యం అని ఒకటి వస్తుంది. ఈ అర్యాంక రాజ్యానికి సంబంధించినటువంటి బింబిసారునికి ఇచ్చి వివాహం చేస్తాడన్నమాట. సో ఈ బింబిసారునికి ఇచ్చి వివాహం చేసే సందర్భంలో బింబిసారునికి ఈ కాశీ రాజ్యాన్ని ఈ ప్రసేనజిత్తుడు వరకట్నంగా ఇస్తాడు. కాశీ రాజ్యం పక్కన వాళ్ళది ఎన్నికెట్లు వచ్చిందంటే దాడి చేసి ఆక్రమించుకుంటాడు అప్పటికే. సో అలా దాడి చేసి ఆక్రమించుకున్నటువంటి కాశీ రాజ్యాన్ని ప్రసేనజిత్తుడు, ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ప్రసేనజిత్తుడు బింబిసారునికి వరకట్నంగా ఇచ్చిన అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి మగధ రాజ్యం మోస్ట్ ఇంపార్టెంట్ మహాజనపదాలలో. మగధ రాజ్యానికి 3 రాజధానులు ఉంటాయి. ఒకటి గిరివజ్ర అంటారు, నెక్స్ట్ రాజగృహము, ఆ తర్వాత పాటలీపుత్రం అనేది ఈ మగధ రాజ్య రాజధానులుగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇంకొక రాజ్యము వజ్జీ రాజ్యం యొక్క రాజధాని వైశాలి. ఈ వజ్జీని మనకి 6 గణతంత్ర తెగల సమాఖ్య పరిపాలించడం జరిగింది. ఈ 6 గణతంత్ర తెగలలో ముఖ్యమైనటువంటి తెగ మనకి లిచ్చావీలు అనేది గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనకి అడిగినటువంటి ప్రశ్న, ఈ లిచ్చావీలు ఏ రాజ్యానికి సంబంధించినటువంటి వారు అనే గతంలో అడిగారు కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మనకి వత్స అనే ఒక రాజ్యం ఉంటుంది. వత్స రాజధాని కౌశాంబి. ఈ వత్స రాజ్యాన్ని పరిపాలించినటువంటి వంశం కురు వంశం. నెక్స్ట్ మనకి మల్లా రాజ్యం ఉంటుంది. మల్లా రాజ్యానికి కుషినగరము, పావాపూర్ అనే 2 రాజధానులు ఉంటాయి. ఈ పావాపూరి కుషినగరానికి సంబంధించి 2 ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటాయి. కుషినగరం అంటే మనకి నెక్స్ట్ బౌద్ధ మతంలో బుద్ధుని గురించి వస్తుంది. సో ఈ బుద్ధుడు మరణించినటువంటి నగరము కుషినగరం. నెక్స్ట్ పావాపురి అంటే ఇది మనకి జైన మతం గురించి డిస్కషన్ చేసినప్పుడు వస్తుంది. జైన మతానికి సంబంధించినటువంటి వర్ధమాన మహావీరుని యొక్క మరణము ఈ పావాపురిలో జరగడం జరిగింది. ఇది మల్ల రాజ్యానికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ మనకి మత్స్య రాజ్యం ఉంటుంది. ఈ మత్స్య రాజ్య రాజధాని విరాట్ నగరం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కురు ఉంటుంది. కురు రాజ్య రాజధాని ప్రస్తుతం ఉన్నటువంటి హస్తినాపూర్, ఢిల్లీ ప్రాంతం ఏదైతే ఉందో అది మనకి కురు రాజ్యానికి సంబంధించినటువంటి ప్రాంతం. నెక్స్ట్ పాంచాల రాజధాని హైచేత్రి కాంపిలియా అంటారు. నెక్స్ట్ చేద్రి రాజ్యం యొక్క రాజధాని సుప్తమతి. శూరసేన రాజ్యం మధుర. అస్సక రాజ్యం యొక్క రాజధాని బోధాన్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి బోధాన్ ఉంది కదా, నిజామాబాద్ లో మనకి బోధాన్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ప్రజెంట్ ఉన్నటువంటి బోధాన్ ప్రాంతమే ఆ రోజుల్లో పోధాన్ అని పిలువబడింది. సో ఇది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మహాజనపదం ఏంటంటే అది అస్సక రాజ్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. అవంతి రాజ్యం ఉంటుంది. అవంతి రాజ్యం యొక్క రాజధాని ఉజ్జయిని మరియు మాహిష్మతి. సో మనకి మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతాలు. అయితే నెక్స్ట్ ఈ అవంతి రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజ్యవంశము ప్రద్యోజ్య వంశము. నెక్స్ట్ గాంధార రాజ్యం ఉంటుంది. గాంధార రాజ్యానికి రాజధాని తక్షశిల. నెక్స్ట్ కాంబోజ్ రాజ్యం ఉంటుంది. కాంబోజ రాజ్యానికి రాజధాని రాంచీపురము అనేది ఈ 2 కూడా పాకిస్తాన్లో ఉంటాయి. వాయవ్య భారతదేశంలో ఏదైతే మనకి భారతదేశం ఉంటుందో, సో ఈ భారతదేశంలో బయట ఈ పాకిస్తాన్ ఏరియాలో ఉన్నటువంటి
రాజ్యాలు ఈ గాంధార మరియు కాంబోజ రాజ్యాలు, ఈ రెండు అవుట్ ఆఫ్ ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఏదైతే మనం మహాజనపదాలు అనే టాపిక్స్ డిస్కస్ చేశామో, ఈ మహాజనపదాలు అనే టాపిక్ తర్వాత మనకి మహాజనపదాల్లో భాగమైనటువంటి మనకు ఒక సామ్రాజ్యం, ముఖ్యమైన సామ్రాజ్యం ఉంటుంది, ఈ మగధ సామ్రాజ్యం. ఈ ముఖ్యంగా ఈ యొక్క మగధ సామ్రాజ్యం గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూసినట్టయితే, ఉన్నటువంటి మహాజనపదాల్లో అతి పెద్ద రాజ్యం ఇది. సో ఈ మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి వంశాలు, ఆ రాజుల కాలంలో జరిగినటువంటి ఆ మెయిన్ ఇన్సిడెంట్ల మీద కూడా మనకి ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అనేవి పడటం జరుగుతుంది అనమాట. సో మగధను పరిపాలించినటువంటి వంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ గా మనకి మగధను పాలించినటువంటి మొదటి వంశము అర్యాంక వంశము. అర్యాంక వంశం తర్వాత మనకి శిశునాగ వంశం అనేది వస్తుంది. శిశునాగ వంశం తర్వాత మనకి నంద వంశం అనేది మగధను పరిపాలించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి అర్యాంక వంశము పరిపాలించిన క్రమంలో అర్యాంక వంశానికి స్థాపకుడు ఎవరంటే బింబిసారుడు. బింబిసారుడిని మనం అర్యాంక వంశ స్థాపకుడు అంటాం. మనకి చరిత్రలో గుర్తుపెట్టుకోండి, బింబిసారుడు ఉంటాడు, బిందుసారుడు ఉంటాడు. చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బింబికి బిందుకు తేడా. బిందు అంటే మౌర్య సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు. బింబిసారుడు మనకి అర్యాంక వంశానికి చెందినటువంటి రాజు. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకునే ట్రిక్ ఒకటి ఏంటంటే, మౌర్య సామ్రాజ్యం అనేది పెద్దది, అర్యాంక కంటే మౌర్య సామ్రాజ్యం మనకు పెద్దది కాబట్టి పెద్ద రాజ్యానికి ఆపోజిట్ బిందు, చిన్న బిందు. అంటే రాజ్యం పెద్దది, చిన్న బిందు అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి బిందుసారుడు మౌర్య సామ్రాజ్యానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ బింబిసారుడు మనకి అర్యాంక వంశానికి చెందినటువంటి వ్యక్తిగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. బింబిసారుడు దగ్గర మనకి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే, బింబిసారుడు వివిధ పద్ధతుల ద్వారా తన రాజ్యాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం జరిగింది, అంటే పెంచుకోవడం జరిగింది. ఎట్లా అంటే యుద్ధం ద్వారా మనకి అంగరాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది. యుద్ధం ద్వారా మనకి ఈ అంగరాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ మనకి వివాహ సంబంధాల ద్వారానేమో కోసల యువరైనటువంటి మహాదేవిని వివాహం ఆడి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. నెక్స్ట్ అవంతి రాజ్యాన్ని ఎట్లా తీసుకున్నాడంటే, అవంతిని పరిపాలించేటువంటి మనకి మహాసేనుడు అనే ఒక రాజు ఉంటాడు. అవంతిని పరిపాలిస్తున్నటువంటి మహాసేనునికి ఒకసారి కామెర్ల వ్యాధి వస్తే, ఈ బింబిసారుని ఆస్థానంలో ఉన్నటువంటి జీవకుడు అనే ఒక వైద్యుడు ఉంటాడు. ఈ వైద్యుని అతనికి వ్యాధి నయం చేస్తానికి పంపి, అతని వ్యాధిని నయం చేసినందుకు అవంతి రాజ్యాన్ని గిఫ్ట్ గా పొందుతాడు అనమాట. సో ఇట్లా వివిధ సంబంధాల ద్వారా బింబిసారుడు తన యొక్క రాజ్యాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ బింబిసారుని దగ్గర మనకి ఉన్నటువంటి ఆస్థాన వైద్యుడు జీవకుడు. మనకి చరిత్రలో ఫ్రీక్వెంట్ గా ఒక క్వశ్చన్ పడుతుంది, జీవకుడు వచ్చిన వాడు చెప్తున్న జీవకుడు, చరకుడు అని ఇట్లా ఒక నలుగురు వైద్యుల పేర్లు ఇచ్చి వాళ్ళ కాలాన్ని వరుస క్రమంలో పెట్టండి, వాళ్ళు జీవించిన కాలం ఆధారంగా మొదటి నుంచి చివరికి వరుస క్రమంలో పెట్టమని ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది ముందుంది మనకి. దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. బింబిసారుని తర్వాత పరిపాలించినటువంటి రెండో వ్యక్తి అజాతశత్రువు కాలంలో మనకి ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ బౌద్ధ సంగీతి జరిగింది. బౌద్ధ మతానికి సంబంధించి 4 మహాసభలు జరుగుతాయి మనకి. ఈ మహాసభలు రావైపాక అనే కోర్ల ద్వారా ఉంటుంది. నెక్స్ట్ మనకి బౌద్ధ మతం గురించి డిస్కస్ చేసినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జరిగినటువంటి 4 బౌద్ధ సంగీతుల్లో ఫస్ట్ బౌద్ధ సంగీతి అయినటువంటి ఫస్ట్ బౌద్ధ సంగీతి ఈ అజాతశత్రువు కాలంలో జరిగిందనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చివరివాడు ఉదయనుడు. ఈ ఉదయుడిని సేనాపతి అయినటువంటి శిశునాగుడు చంపి శిశునాగ వంశం అనే వంశాన్ని స్థాపించడం జరుగుతుంది. శిశునాగ వంశంలో మనకి రెండవ రాజు కాలశోకుడు గురించి ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఫస్ట్ బౌద్ధ సంగీతి మనకి అజాతశత్రు కాలంలో జరిగితే, రెండవ బౌద్ధ సంగీతి మనకి కాలశోకుని కాలంలో జరగడం జరుగుతుంది. ఈ బౌద్ధ సంగీతులకు సంబంధించి రాజుల గురించి ఒక కోడ్ ఉంటుంది, ఆక. ఫస్ట్ అజాతశత్రువు, కాలశోకుడు, నెక్స్ట్ అశోకుడు, కనిష్కుడు. ఈ 4 మనకి నెక్స్ట్ బౌద్ధ మతం వస్తుంది, వచ్చినప్పుడు వాటి కోడ్ ద్వారా మీకు వివరించడం జరుగుతుంది, ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం. ఇది మనకి కాలశోకుడికి సంబంధించి. కాలశోకుని కూడా నెక్స్ట్ మనకి మహాపద్మనందుడు అంతం చేయడం జరుగుతుంది. అప్పటి వరకు మనకి గిరివజ్ర మనకి మగధ రాజధానిగా ఉండేది. సో నెక్స్ట్ దీన్ని పాటలీపుత్రానికి మార్చినటువంటి రాజు కూడా మనకి ఈ కాలశోకునిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాలశోకుని చంపినటువంటి మహాపద్మనందుడు నందవంశాన్ని స్థాపించడం జరుగుతుంది. మహాపద్మనందుడే ఇండియా పర్వతాలను దాటి దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి తొలి రాజుగా. ఇప్పటి వరకు ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి ఈ రాజ్యాల కొట్లాట అంతా కూడా దక్షిణ భారతదేశానికి పాకింది ఈ మహాపద్మనందుని వల్లనే అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. మహాపద్మనందుని కాలం తర్వాత ధననందుడు. ఈ ధననందుని కాలంలో మనకి అలెగ్జాండర్ అనే వ్యక్తి భారతదేశానికి రావడం జరుగుతుంది. అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చినప్పుడు మగధను పాలిస్తున్నటువంటి రాజు ఎవరైనా గతంలో అడుగుతున్నటువంటి ప్రశ్న మనకి. సో అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో మగధ రాజ్యాన్ని నందవంశం పరిపాలిస్తుంది. నందవంశంలో ఉన్నటువంటి రాజు ధననందుడు. సో ఈ ధననందుని గురించి కూడా మనకి ఏదైతే అలెగ్జాండర్కి చెందినటువంటి గ్రీకు గ్రంథాల్లో కూడా పేర్కొనడం జరుగుతుంది. గ్రీకు గ్రంథాల్లో ఈ ధననందుని మనకి ఆగ్రామ్స్ అని పేరుతో పిలవడం జరిగింది. చాలాసార్లు రిపీటెడ్ అయిన క్వశ్చన్. ఇండియన్ రాజుల్ని గ్రీకు గ్రంథాల్లో ఏమని పిలిచిరని చెప్పేసి 2-3 రాజుల పేర్లు మనకి గతం నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్న కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ధననందుని గ్రీకు గ్రంథాలలో ఆగ్రామ్స్ అనడం జరిగింది.
నెక్స్ట్ ఈ ధననందుని కాలంలోనే మనకి 321 సంవత్సరంలో చంద్రగుప్త మౌర్యుడు అనే వ్యక్తి ఈ ధననందుని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇది మనకి నందవంశానికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్. అయితే ఈ అలెగ్జాండర్ రాక వరకు భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి కొన్ని మార్పులను మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. సో భారత్ను జయించిన తొలి విదేశీయుడు ఎవరంటే సైరస్ అనే వ్యక్తి భారతదేశాన్ని జయించినటువంటి తొలి విదేశీయుడు. ఇతని తర్వాత డేరియస్ 1 అనే వ్యక్తి మనకి రాజుగా రావడం జరిగింది. ఆ తర్వాత డేరియస్ 2, డేరియస్ 3 అట్లా రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ విదేశీయుల గురించి మనకు సమాచారం ఇస్తున్నటువంటి గ్రంథం ఏంటంటే హెరిడోటస్ రచించినటువంటి హిస్టరీస్ అనే గ్రంథము. హెరిడోటస్ ని మనకి చరిత్ర పితామహుడుగా పేర్కొనడం జరుగుతుంది. ఈ హెరిడోటస్ రచించినటువంటి హిస్టరీస్ అనే గ్రంథంలో క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో వాయువ్య భారతదేశం అనేది పర్షియన్ సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా కొనసాగింది అనేది హెరిడోటస్ మనకి తెలియజేస్తున్నటువంటి అంశము. రైట్. నెక్స్ట్ అలెగ్జాండర్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. అలెగ్జాండర్ మాసిడోనియాకు రాజుగా ఉండేటటువంటి వ్యక్తి. ఈ అలెగ్జాండర్ భారతదేశంకి ఎవరి ఆహ్వానం మేరకు మనకి ఇక్కడికి రావడం జరిగిందంటే తక్షశిల పాలకుడైనటువంటి అంబి. ఈ అంబి ఆహ్వానం మేరకే అలెగ్జాండర్ అనే వ్యక్తి భారతదేశానికి రావడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ అంబిని కూడా గ్రీక్ గ్రంథాలు ఏదో ఒక పేరుతో పిలుస్తారు కదా. మనకి ధననందుని ఆగ్రామ్స్ అన్నట్టే. సో మనకి ఇక్కడ కూడా ఈ అంబిని మనకి ఓం పీస్ అని పేర్కొనడం జరిగింది. సో ఇండియాలో మనకి అలెగ్జాండర్ 326లో ఒక యుద్ధం చేశాడు. అదే ఐడాస్పస్ లేదా జీలం నది యుద్ధం. ఇది పోరస్ అనే వ్యక్తికి మరియు అలెగ్జాండర్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము. ఈ కాలంలో అదే అలెగ్జాండర్ కి పోరస్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ కాలంలో మగధ చక్రవర్తి ఎవరంటే ధననందుడు. రాజ్యాలు ఈ వంశాలు ఏవైతే అరియాంక తర్వాత మనకి శిశునాగ వంశం, నంద వంశం పరిపాలిస్తున్న ఆ టైంలో మనకి ఆర్థిక వ్యవస్థ అనేది ఎట్లా ఉంది, ఈ ఆర్థిక వ్యవస్థ మీద ఇప్పుడు సిలబస్ అనేది డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కాకుండా ఆర్థిక, రాజకీయ, మత విశ్వాసాల మీద కూడా క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో కొన్ని పదాల గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఇక్కడ ఒక గ్రంథం అనేది ఇంపార్టెంట్. చూడండి, పాణిని అనే వ్యక్తి అష్టాధ్యాయ అనే ఒక గ్రంథాన్ని రాశారు. ఇది వ్యాకరణ గ్రంథము. పాణిని రాసిన అష్టాధ్యాయ అనే వ్యాకరణ గ్రంథంలో నారు వేసి వరి పండించడం గురించి చర్చించారు ఫస్ట్ టైం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆనాటి కాలంలో వడ్డీ వ్యాపార సంఘాలని శ్రేణులు అని పిలిచేవారు. నెక్స్ట్ కొన్ని శ్రేణులు చూసినట్లయితే పుల్లల శ్రేణి అంటే కుండలు తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ తేలిక శ్రేణి అంటే నూనెలు తయారు చేసేవాళ్ళు. గాంధిక శ్రేణి అంటే సుగంధ పరిమళాలు తయారు చేసి, ఇది శ్రేణులకు సంబంధించినటువంటి విషయం. దీని తర్వాత మనకి ముఖ్యంగా అదే పీరియడ్ లో మనకి నూతన మతాలు కూడా ఆవిర్భవించడం జరుగుతుంది. అజ్విక మతం, బౌద్ధ మతము, జైన మతము, అజ్విక మతం అనే మతాలు నెక్స్ట్ మనకి ఆవిర్భవించడం జరుగుతుంది. వాటి గురించి నెక్స్ట్ క్లాస్ లో డీటెయిల్ గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.